జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మీకు చూపిస్తే మీరు కొనుక్కోవడానికి ఒక యూస్ఫుల్గా ఉంటుంది. నేను ప్రీవియస్గా ఈ స్కూటీ కొనేటప్పుడు చాలా వీడియోస్ అయితే చూశాను. సో మీకు అలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నాను తప్పితే. హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి చేతక్ 3501 యొక్క రేంజ్ టెస్ట్ని సింగిల్స్ మీద ట్రై చేస్తున్నాను. సో 100% నుంచి 0% వరకు ఎంత వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ట్రై చేద్దాము. ప్రజెంట్ అయితే చుట్టూ గాలి కూడా చాలా హెవీగా వస్తుంది. ఈ గాలిలో మనకి ఎంత రేంజ్ వచ్చింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైర్ ప్రెషర్ కూడా చెక్ చేసుకుందాం. ఎందుకంటే టైర్ ప్రెషర్ కరెక్ట్గా లేకపోతే రేంజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా ఈ పోర్టబుల్ ఇన్ఫ్లేటర్ని ఎప్పుడు స్కూటీ కింద క్యారీ చేయండి. రోడ్డు మీద ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఇన్ఫ్లేటర్. స్కూటీకి ఫుల్గా ఛార్జ్ చేశాను 100%. ఓడివో కూడా చూడండి 8065 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్. చాలామంది రేంజ్ టెస్ట్ అంటే ఒకటే స్పీడ్లో రైడ్ చేస్తారు, కానీ అలా డైలీ లైఫ్లో ఎవరు రైడ్ చేయరు కదా. అందుకే నార్మల్గా ఎలా రైడ్ చేస్తామో అలాగే రైడ్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నా ప్రీవియస్ వీడియోలో డబుల్ రైడ్ రేంజ్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి. అప్పుడే సింగిల్ రైడ్కి డబుల్ రైడ్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. గాలి చూడండి ఎంత హెవీగా వస్తుందో. నా వెయిట్ వచ్చేసి 86 kgs. సో నాకంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తే ఇప్పుడు నాకు వచ్చే రేంజ్ కంటే మీకు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఈ హెవీ గాలి ఉండడం వల్ల కొంచెం రేంజ్ అయితే కొంచెం తగ్గచ్చు. బ్యాటరీ 85% ఉంది. ఓడివో చూస్తే 8085 ఉంది. అంటే 15% ఛార్జ్కి 20 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది. నేను ఏ ఒక్క ఆటోమొబైల్ రివ్యూవర్స్కి కాంపిటీషన్ కాదు. నా దగ్గర ఉన్నది ఇది ఒక్క బైకే, ఈ చేతక్ 3501 స్కూటీ. సో నాలాగే కొనుక్కునే వాళ్ళు చాలామంది రివ్యూస్ చూస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అనిపిస్తుందని మాత్రమే నేను ఇవి చేస్తున్నాను తప్పితే వాళ్ళకి నేనేదో కాంపిటీషన్ కాదు. ఈవీ స్కూటీస్ని ఎప్పుడూ కూడా 40 to 45 రేంజ్లోనే వెళ్తూ ఉండాలి. అప్పుడే మీకు మైలేజ్ ఎక్కువ వచ్చేది. ప్రజెంట్ ఛార్జింగ్ 62% ఉంది. అంటే 38% అయిపోయింది ఛార్జింగ్. 38%కి 47 కిలోమీటర్స్ వచ్చింది. ఈవీ వెహికల్స్ని మంచిగా వాడుకుంటే చాలా బాగా వస్తుంది లైఫ్. అలా కాకుండా నార్మల్ స్కూటీలు బైక్స్ వాడినట్టు కనుక ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ యాక్సలరేషన్ ఇవ్వడం కానీ అలా చేస్తే ఏమవుతుందంటే బ్యాటరీ త్వరగా ఛాన్స్ అవుతుంది అనమాట పోవడం. సో అలా కాకుండా నిదానంగా మనం నార్మల్గా డీసెంట్గా కనుక మనం డ్రైవ్ చేయగలిగితే మీకు మంచి లైఫ్ ఉంటుంది. ఈజీగా 10 years వరకు యూజ్ చేసుకోవచ్చు. 50% ఛార్జింగ్ కంప్లీట్ అయింది. 50% ఛార్జింగ్కి మనకి 62 కిలోమీటర్స్ వచ్చింది. సో చాలా బాగా వచ్చింది అసలు రేంజ్ అయితే. ఇప్పటి వరకు స్కూటర్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. సింగిల్ రైడ్ కాబట్టి బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. నాకు ఈవీలో నచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సౌండ్ అయితే అస్సలు ఉండదు. రైడ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బ్రేక్ కొట్టకుండా యాక్సిలరేషన్ రిలీజ్ చేయండి. అప్పుడు మీకు ఇలా గ్రీన్ కలర్లో ఇక్కడ స్కూటీకి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏమైందంటే మీకు కొంచెం బ్యాటరీ అయితే వస్తుంది. ఛార్జింగ్ 40% ఉంది. అంటే 60% కంప్లీట్ అయింది. 60%కి 75 కిలోమీటర్స్ వచ్చింది ఇప్పటి వరకు. చేతక్ 3501ని నైట్ టైం కనుక డ్రైవ్ చేస్తుంటే లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఎంతో దూరంగా కూడా త్రో పడుతుంది అనమాట లైటింగ్. రోడ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఒకసారి. ప్రజెంట్ 70% బ్యాటరీ కంప్లీట్ అయింది. 70%కి 86 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మీకు ఈ స్కూటీ కావాలంటే రేపు దసరా సేల్స్ వరకు ఆగండి, అప్పుడు మీకు మంచి డిస్కౌంట్స్లో దొరుకుతుంది. 82% ఛార్జింగ్ కంప్లీట్ అయింది. కరెక్ట్గా 100 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా 18% బ్యాటరీ రిమైనింగ్ అయితే ఉంది. ఇంకెంత వస్తుందో చూద్దాము. ఇంకా మనకి 18% బ్యాటరీ రిమైనింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వరకు వస్తుంది. టోటల్గా 120 వరకు టచ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ చూద్దాం లాస్ట్ మూమెంట్లో ఎట్లా ఉంటుందో ఏంటో. లాస్ట్ 10% అయితే ఛార్జింగ్ మిగిలింది. ప్రజెంట్ అయితే 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చింది. స్టిల్ 10% తర్వాత కూడా యాక్సిలరేషన్లో కానీ ఎలాంటి డ్రాప్ అయితే లేదు. చాలా స్మూత్గానే వెళ్తుంది స్పీడ్గా. లాస్ట్ 5% అయితే ఛార్జింగ్ మిగిలింది. లాస్ట్ 5%కి 115 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు వెళ్ళింది. ఇంకా లాస్ట్ 5%లో ఇంకా ఎంత వెళ్తుందో చూద్దాము. నేనైతే ఒక 5 to 6 కిలోమీటర్స్ వరకు వస్తుంది అనుకుంటున్నాను. 99% అయితే ఛార్జింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు 120 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా లాస్ట్ 1%కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాము. ప్రజెంట్ అయితే 0%కి వచ్చేసింది ఎస్ఓసి.
0% నుంచి అసలు ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తుందో చూద్దాము. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 0% కూడా రన్ అవుతుందని. ఈవెన్ 0% కూడా 10-15 స్పీడ్ అయితే వస్తుంది. ఇంక లాస్ట్‌కైతే ఇంటికైతే వచ్చేసాను. 0% కూడా. స్టిల్ 0% అయితే కంప్లీట్ అయిపోయింది. అయినా సరే స్విచ్ ఆఫ్ అయిపోలేదు. టోటల్ వీడియోలో మనకి 100%కి సింగిల్స్ మీద 123 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇదైతే చాలా మంచి రేంజ్ అసలు. మీకెలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ చేయండి.